తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు అధికారులు. జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్య నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల కీలక నేతలవే కాకుండా చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారని, ప్రభుత్వాన్ని అడ్డుగా పెట్టుకొని పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అటు కొంతమంది సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అలా ట్యాప్ చేసి ఎన్నికల వేళ పెద్ద ఎత్తున నగదు పట్టుకున్నారు. చాలా మంది లీడర్లను కేసుల్లో ఇరికించారు. ఈ వ్యవహారంపై పీసీసీ చీఫ్ హోదాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి సైతం ఆరోపించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టబోమని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వచ్చి రాగానే ఫోన్ ట్యాపింగ్ అంశంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఫోన్ ట్యాపింగ్తో సంబంధాలున్న పోలీసులను విచారించారు. పలువురిని జైలుకు కూడా పంపించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో ముందుగా ప్రణీత్ రావును అరెస్ట్ చేశారు. ఆయన్ను విచారించగా పలు కీలక అంశాలను వెల్లడించారు. వాటి ఆధారంగా తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ రావుపై ఆరోపణలు వచ్చాయి. ఇందులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు కేసు వెలుగులోకి వచ్చినప్పటి నుంచే అమెరికాకు పారిపోయారు. దీంతో ఇంకా ఆయన్ను రప్పించి విచారించాల్సి ఉంది. అలాగే శ్రవణ్ రావు కూడా అమెరికాలోనే ఉన్నట్లు తెలుస్తుంది. వీరికి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ అయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ ముందు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన తిరుపతన్నతో లింగయ్యకు ఫోన్ కాంటాక్ట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుపతన్నకు లింగయ్య ఫోన్లు చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై లోతుగా విచారించేందుకు పోలీసులు లింగయ్యను పిలిచారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.